శ్రీరాముడు పురుషోత్తముడు, ఆదర్శ రాముడు, లోకాన్ని కాపాడేటువంటి ఆ విష్ణుమూర్తి యొక్క అవతారం. అటువంటి శ్రీరాముడి యొక్క కళ్యాణము అది లోక కళ్యాణార్థం కోసం జరిగింది కాబట్టి ఆ కళ్యాణము శ్రీరామనవమి రోజు భారతదేశంలో ఉన్నటువంటి అఖండ భారతంలో ఉన్నటువంటి ప్రతి గ్రామములో ప్రతి దేవాలయంలో ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎందుకంటే రాముడు నడిచినటువంటి ఒక బాట, వారు చేసినటువంటి ఒక త్యాగము, వారు చేసినటువంటి పరిపాలన ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు కూడా కీర్తించబడతాయి. సీతారాముల యొక్క దారి అది రాబోయేటువంటి అన్ని తరాలకు కూడా ఆదర్శవంతమైనది కాబట్టి రాముల వారి కళ్యాణము ఈరోజు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత ఈరోజు రాముడు నింపినటువంటి స్ఫూర్తితోనే ఈ తెలంగాణను, ఈ భారతదేశాన్ని ముందు తీసుకెళ్లాలనేటువంటి ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంది. అందరినీ ఒక లక్ష్యం వైపు మళ్లించగలిగే శక్తి ఆ రాముడికి ఉంది. కాబట్టి ఆ సందేశాన్ని అందుకొని ఈరోజు మన అందరం కూడా మన ఓరుగల్లు పునర్వైభవానికి, తెలంగాణ మళ్ళీ పురోగమన దిశకు మళ్లించడానికి, అదేవిధంగా భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా మార్చడానికి మన అందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మొత్తం హిందూ సమాజం మొత్తానికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్.